గాడిద సింహాన్ని సవాల్ చేసింది, దమ్ముంటే నాపై గెలవమని. కానీ సింహం మాత్రం ఏమీ ఎరగనట్టు లెక్క చేయకుండా ముందుకెళ్ళిపోయింది. అది చూసిన నక్క, అదేంటి ప్రభు, అడవికి రాజు ఒక గాడిద సవాలుకు భయపడ్డమా అన్నదట. అవును అని సింహం చెప్పి ముందుకు కదిలింది. ఇదంతా చూసిన ఏనుగు సింహం ప్రవర్తనకు ఆశ్చర్యపోయి కారణం అడిగింది. అప్పుడు సింహం రాజులాగే జవాబిచ్చింది, నేను ఆ గాడిద సవాల్ను స్వీకరించి గెలవడం పెద్ద లెక్కేం కాదు. గెలిచిన తర్వాత గాడిద మీద గెలవడం ఏం పెద్ద గొప్ప అంటారు. ఒకవేళ పొరపాటున నేను ఆ పోరాటం ఆపాననుకో, నాకు చేత కాదనే పుకార్లు కూడా పుట్టిస్తారు. ఏ రకంగా చూసినా నాకు వచ్చే ప్రయోజనం అస్సలు ఏమీ లేదు. మరి ఆ నక్కతో భయపడ్డానని ఎందుకు చెప్పారు అని అడిగింది ఏనుగు. నక్కలు చాలా ప్రమాదం. నేను భయపడ్డానని చెప్పకపోతే నీకేం తక్కువ అని ఇంకా ఏవో చెప్పి నన్ను రెచ్చగొడుతుంది. అందుకే అలా అని నా ప్రశాంతత నేను కాపాడుకున్నాను అంతే అందట. నిత్య జీవితంలో కూడా అంతే. మనల్ని ఏదో ఒక పనికి మాలిన విషయంలో ఎవరో ఒకరు సవాల్ చేస్తూనే ఉంటారు. పక్కనే నక్కల్లా కాచుకున్న వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అసలు ఏ సవాలు మనది కాదో తెలుసుకోవడమే విఘ్నత. అందుకే సవాలులో రెచ్చగొట్టడానికి, ప్రోత్సహించడానికి తేడా తెలుసుకోవడం చాలా అవసరం. మీరేమంటారు?